నేటితో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి వివిధ సర్పంచ్లను సన్మానించేందుకు ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు అయితే సిద్ధమయ్యారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది సర్పంచ్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళ గ్రామాభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశారు, వాళ్ళకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళ రికార్డ్స్ను అధికారులు వాళ్ళ పదవిలో ఇప్పుడు రాబోతున్నారు. అధికారులు ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం, లేదా సర్పంచుల పదవి ముగుస్తుంది, పదవి కాలం పొడిగించాలా ఏంటి, ఇలాంటి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర సర్పంచులు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ రోజుతో మీ పదవి ముగుస్తూ ఉంది, ఏమనిపిస్తుంది? 5 ఏళ్ల కాలం చేశారు. మా గ్రామం శాంపేట హవేలి, మాది గీసుగొండ మండలం. రాజబేన రజిత సర్పంచ్, భిక్షపతి యాదవ్. మాకు 30 లక్షల దాకా బిల్లులు రావాలి. మేము గత ప్రభుత్వంలో పనిచేసినాము, కాకపోతే మాకు బిల్లులు పెండింగ్ పడ్డాయి. మాకు ఇంకా కొంతకాలంగా మాకు పదవీ కాలం పెంచాలని కోరుకుంటున్నాము. మేము ఇంతకుముందు కూడా పని చాలా కష్టపడ్డా కూడా మాకు ఫలితం అనేది బిల్లులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు ఇంకా కొన్ని రోజులు కూడా మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండమ్మా, అంటే మీకు సంబంధించి గ్రామాభివృద్ధి కోసం ఏదైతే మీ సొంత డబ్బులు కావచ్చు, లేదా మీరు నిధులు ప్రభుత్వ నిధులు కేటాయించకపోయినా కూడా మీరు ఆ గ్రామంలో పనులు చేశారు. ఎంత పెండింగ్ బిల్లు ఉన్నది, మీ పదవి ముగుస్తూ ఉంది, మీరు ప్రజలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించారు? మాది చంద్రేపల్లి సర్పంచ్, నా పేరు శ్రవంతి. మేము మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేశాము. మా గ్రామంలో మాకు చాలా ఒడిదుడుకులు వచ్చాయి. చాలా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మేము మా ఒంటి మీద ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టుకొని మరి అప్పులు చేసి ఈ అభివృద్ధికి పనులు చేయడం జరిగింది. ప్రెస్టేజ్కి చేసినా కూడా ప్రభుత్వం పనులు చేయకుండా కూడా నోటీసులు జారీ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా మేము చాలా ఇబ్బందులు పడుతూ మా గ్రామంలో అభివృద్ధి పనులు చేశాము. ఇంతవరకు మా పదవి కాలం పూర్తవుతుంది కానీ ఇంతవరకు బిల్స్ రాలేదు. మాకు దాదాపు 10-15 లక్షల బిల్స్ వరకు రావాలి. మాకు పదవి కాలం ఇంకా పొడిగించాలని, మా బిల్స్ అన్ని రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి మమ్మీ, అంటే మీ గ్రామానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మీకేమైనా పెండింగ్ బిల్స్ ఉన్నాయా, మీ పదవి ముగుస్తూ ఉంది, ఏ విధంగా ఉంది? నమస్కారం అండి, నేను అనంతరం సర్పంచ్ అశ్విని. మా గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేస్తాను. వైకుంఠ ధామాల నుండి డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు అని చెప్పేసి రోడ్లు, సైడ్ డ్రైన్స్. మాకు ఈజీఎస్ నుంచి సైడ్ డ్రైన్స్ రాకపోయినా ఉన్న రోడ్లు ఇచ్చారు. రోడ్లు ఈజీఎస్ నుంచి రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంతవరకు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కంప్లీట్ చేసిన రోడ్డుకి ఇంతవరకు రూపాయి బిల్లు రాలేదు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మాది శిథిలావస్థలో ఉంటే కొత్త గ్రామ పంచాయతీ ఒకటి కట్టామండి. కొత్త గ్రామ పంచాయతీ బిల్లు రూపాయి బిల్లు రాలేదు. అది 20 లక్షల శాంక్షన్ బిల్లు, ఇంతవరకు రూపాయి తీసుకోలేదు. ఈజీఎస్ వర్క్లలో ఇంకుడు గుంతలు కట్టాము. ఆ ఇంకుడు గుంతలు 4 ఇయర్స్ అవుతుంది మేము ఇంకుడు గుంతలు కట్టి. అది ఆ బిల్లు ఒక 2 లక్షలు రావాలి. మొత్తం 35 లక్షల వరకు మా ఈ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఏమంటున్నారు అధికారులు? మేము అది ఈజీఎస్ వర్క్ చేస్తే ఇంతవరకు ఆన్లైన్ కూడా కాలేదు మా ఈ బిల్ ఎంబీలు. ఎట్లా మరి ఈ రోజుతో పదవి అయిపోతుంది, ఏ విధంగా మీ బిల్స్ వస్తాయని చూడాలి. ఇంకా ఏం మరి మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది చూడొచ్చు. మనం ఏదైతే సర్పంచ్లు అయితే ఇక్కడ చాలామంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 లక్షల వరకు అభివృద్ధి కోసం అప్పులు తీసుకొచ్చాము, బంగారం తాకట్టు పెట్టి తీసుకొచ్చి అభివృద్ధి చేశాము. ఈ రోజుతో మా పదవి కాలం ముగుస్తూ ఉంది. కొద్ది రోజులు ఏదైతే కొత్త సర్పంచ్లు వచ్చే వరకు మా పదవిని ఎక్స్టెన్షన్ చేయాలి. అలాగే కొంత ఏదైతే నిధులు బకాయి ఉన్నదో ఆ బకాయిలను కూడా మాకు కొత్త ప్రభుత్వం విడుదల చేయాలి. పూర్తిగా అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికీ మా పదవి ఈ రోజుతో ముగుస్తూ ఉంది కాబట్టి పదవిని కూడా పొడిగిస్తూ మా బిల్లులు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు వెంటనే విడుదల చేయాలి. దానికి సంబంధించి మేము చాలా వరకు అప్పులు చేసి గ్రామాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్ కావచ్చు, గత ప్రభుత్వం చేయమన్న శ్మశాన వాటికలు కావచ్చు, లేదా ఇతర కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక సర్పంచ్గా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి మేము చేశాము. అవన్నీ కూడా అప్పుల రూపకంలో మా మీద బంగారాన్ని కుదబెట్టి తీసుకొచ్చి చేశాము. పదవి ఈ రోజుతో అయిపోతూ ఉంది. సో ఈ బిల్స్ అన్ని పెండింగ్ బిల్స్ అన్ని కూడా ఇవ్వాలి, అలాగే పదవి కూడా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి అయితే మన దగ్గర ఉన్నటువంటి సర్పంచ్లు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.